ఒక పాట ఎలా పాడాలంటే మనం ఇప్పుడు ఒక ట్రాక్ ఏర్పరచుకోవాలి. గాలిలో ఒక ఊహ, అక్షాంశాలు అంటారు చూసినావా, ఆ విధంగా ఏర్పరచుకొని దానిని అనుకరించాలి. అంటే గాలిలో ఊహ కనుక దాన్ని నిజంగా అనుకరించొద్దు, మళ్ళీ అది ఊహే, అనుకరించేదిగా ఊహించి దాన్ని చెప్పాలన్నమాట. అట్లా, అంతేగాని నిజంగా మాత్రం చెప్పొద్దు. అంటే లేనిది ఊహించుకొని లేనిదే క్రియేట్ చేయాలి, లేని విధంగానే క్రియేట్ చేయాలి, నిజంగా చేయొద్దు అనమాట. అది పాట పాడే విధానం. అలాగే ఒక కంటెంట్ కూడా ఇలాంటిదే. లేనిది మనం ఊహించుకొని క్రియేట్ చేసుకొని, అంటే గాలిమేడ లాంటిది చేసుకొని కట్టడం కూడా గాలిమేడలనే కట్టాలి. నిజంగా కట్టలేము, కట్టం కూడా. గాలిమేడలు ఊహించుకొని దానిలో గాలిమేడలే కట్టాలన్నమాట. అట్లా అనమాట. అంటే పైసలు అని మార్కెట్ పోయినాం, పైసలు ఇవ్వకుండా వస్తువుని తీసుకున్నావు, కానీ వస్తువు కానీ వస్తువు వచ్చింది అంతే. నువ్వు పైసలు కానీ పైసలు ఇచ్చినావు, ఫ్రీకి ఇస్తే వస్తువు కానీ వస్తువు ఇచ్చిండు, అది ఇది లేదు అది లేదు. అట్లా అనమాట. ఇలా క్రియేట్ చేసి పాడతారనమాట. ఒక కంటెంట్ కూడా ఇలా క్రియేట్ చేయాలి. అంటే ఒక కంటెంట్ ఎలా అంటే ఇసుక మేడ లాంటిది. ఏడంతస్తుల మేడ ఇసుకతో కడితే ఎలా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, అది పడిపోద్ది కదా. కాబట్టి అది కేవలం గాలి మేడ మాత్రమే అన్నమాట. ఓకే, అది నిజంగా ఎక్కడ ఉండదు. అయినా ఉన్నదంటే గాలి మేడ అన్నట్టు. గాలితో మనం కట్టినాము, అది నిజంది కాదు. కాబట్టి ఫేక్గా చూపెడతాం తప్ప నిజంగా ఉండదు. మనం ఫేక్గా సెట్ చేసినాం అంతే అన్నట్టు. అట్లా అన్నట్టు. కంటెంట్ కూడా అలాగే క్రియేట్ చేయాలి. కంటెంట్ను చెప్పడం కూడా అలాగే చెప్పాలన్నట్టు. ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిల సినిమాలో ఒక ప్రిన్సిపాల్ నగ్నంగా వస్తాడు చూసినావా. ఆ ప్రిన్సిపాల్ ఎందుకు వస్తారంటే, ఒకటి తాగితే, ఆ మంద తాగితే బట్టలు వేసుకుని కనబడంటే వాడు నిజంగానే వస్తాడు. అందరూ అదే సార్ కనబడినట్టు నటిస్తూ ఉంటారు చెయ్యి మూసుకొని. అది ఎక్కడైనా ఉంటుందా? అది క్రియేట్ చేసింది కదా, అది ఫేక్గా ఊహించి ఫేక్గానే నటిస్తాను. అది ఎక్కడ అలాంటిది రియల్గా ఉండదు, అలా రియల్గా జరగదు. కానీ రియల్గా జరిగినట్టు చూపెట్టింది అంటే ఫేక్గానే జరిగినట్టు క్రియేట్ చేసింది. అట్లా ఫేక్గా చేస్తారు చూసినా, అట్లా అనమాట. కంటెంట్ ఇలాగే క్రియేట్ చేయాలి, ఇలాగే చెప్పాలి కంటెంట్ని కూడా. మనం ఒక పాట ఎలా పాడాలి అంటే, పాట అంటే ఇసుకతో ఏడంతస్తుల మేడ కట్టడం లాంటిది పాట అంటే. ఇసుకతో కట్టాలి. ఏడంతస్తుల మేడ ఉంటుందా? ఉండదు. అయితే ఆ ఏడంతస్తుల మేడ కూలొద్దు అంటే కోటి చేతులు వేయాలి ఇసుక మేడకు. వేస్తే సపోర్ట్ ఇస్తే ఇసుక మేడ ఉంటుంది కదా. అయితే ఆ కోటి చేతులు కూడా ఎలా వేయాలి? మనుషులు కాదు, అవి ఇసుకతోటే. ఇసుక మనుషులే. మరి ఆ ఇసుక మనుషులు అప్పుడు వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు కూడా కూలిపోయేటోళ్ళే. ఈ ఏడంతస్తుల మేడ కూలిపోయేది కదా. మరి పాట ఎలా వస్తుంది అంటే, ఆ మేడ ఎలా నిలబడుతుంది? అంత కష్టం అన్నమాట. ఇసుక మేడను కట్టాలి, కోటి చేతులు సపోర్ట్ ఇవ్వాలి. కానీ ఆ కోటి చేతులుగా ఇసుకతోటే, ఇసుక మనుషులే అవి. అలాంటిది అంటే పాట అంటే భ్రమ కల్పించడం అన్నమాట. ఏడంతస్తుల మేడలాగా భ్రమ కల్పించాలి. కానీ అంటే ఎంత కష్టం కదా. అట్లా చూపర్లకు అలా కల్పించాలి. సపోర్ట్తో నిలబట్టి దాన్ని మనం నిరూపిస్తే ఎట్లుంటుంది అట్లా భ్రమ కల్పించాలన్నమాట. అంటే ఇసుక మేడ ఎక్కడ ఉండదు కదా. ఇసుక మేడ ఎక్కడ ఉండదు. అలా ఆ ఇసుక మేడకు కోటి చేతులు సపోర్ట్ ఇస్తే ఉంటుంది. కానీ ఆ కోటి చేతులు కూడా ఇసుకతోటే, ఇసుక మనుషులే అనుకో, వాళ్ళకు సపోర్ట్ ఉండదు కదా. మనం ఇసుక మేడకు వాళ్ళు ఎట్లా సపోర్ట్ ఇస్తారు? ఈ రెండు లేనివి కదా. పాట కూడా అంతే ఉంటుంది, లేనిది మనం ఉన్నట్టుగా చూపించాలన్నమాట. ఫోటోగ్రఫీతో చూపిస్తారు చూసినా, సూర్యుడిని మింగినట్టు, తాజ్మహల్ మీద కాలు పెట్టినట్టు, ఇట్లా చూపిస్తున్న టెక్నిక్ తోటి అదన్నమాట పాట అంటే. అలాగే ఒక పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు మనిషి కుక్కలాగా అరవాలనుకో, అరుస్తాడా? కుక్క గొంతు వస్తుందా? మనిషి రాదు కదా. అలా అన్నట్టు. ఇప్పుడు మనము అనేది, మనిషిది అనేది పూర్తిగా పక్కన పెట్టాలి, తొలగించి కుక్కలా బిహేవ్ చేయాలి. ఈ మనిషి గొంతుతోనే కుక్కలాగా చేయాలి. మనిషి అనేది ఎక్కడ కనబడద్దు. మనిషి యొక్క విధానం అనేది పక్కన పెట్టి కుక్కలాగా బిహేవ్ చేయాలి. ఆ కుక్క అరుపు అనుకరించాలి. అంటే ఎంత కష్టం. అలాగే కుక్క తన తత్వాన్ని, కుక్క లాంటి అరుపు పక్కన పెట్టి మనిషిలా అరుస్తుంది అనుకో, అదే నోరుతో అరవగలదా? మనిషి ఇదే నోరుతో కుక్కలా అరవగలడా? మనిషిలా మాట్లాడతాడు కానీ. మనిషి కుక్కలా అరవాలి ఇదే నోరుతో. అలాగే కుక్క మనిషిలా అరవాలి అదే నోరుతో. ఎంత కష్టం. పాట అలా పాడాలన్నమాట. అసలు పాట అంటేనే అలాంటిది. ట్యూన్స్ అనేవి అలాంటివి. మాట, లిరిక్స్, ఆ వాయిస్ అంతా అలాంటిది. మనిషి లాంటిది కాదు, మనిషికి అతీతమైందనమాట ఆ శబ్దం, పాట, రాగం.